కుండ నిండా మిగిలిన పెరుగుని అక్కా చెల్లెళ్ళు బాధగా చూస్తూ, అక్క, ఇంత పెరుగు బయటపడేయడానికి మనసు రావట్లేదక్కా. కానీ తప్ప చెల్లి, పడేయాలి. మనిద్దరం టౌన్ మొత్తం తిరుగుతూ పెరుగు నమ్ముతున్నాం. ఎంత తిరిగి అమ్మినా ఒక్క కుండ పెరుగు మాత్రమే అమ్ముడుపోతుంది. ఇంకొక కుండ పెరుగు ఇదిగో ఇలా మిగిలిపోతుంది. చెత్తలో పోయాల్సి వస్తుంది. అలా చెత్తలో వేయకుండా ఈ పెరుగుతో ఇంకేమైనా చేసి అమ్ముదామక్కా. అమ్మొచ్చు చెల్లి, కానీ ఏం అమ్ముదాం? లస్సీ చేసి అమ్ముదామా? మజ్జిగ చేసి అమ్ముదామా? చెప్పు చెల్లి, ఏం చేసి అమ్ముదాం? ఏం చేసినా ఏం అమ్మాలన్నా ముందు మనకి ఓపిక ఉండాలా? లస్సీ మజ్జిగ ఈ రెండు బాగానే ఉన్నాయక్క. టౌన్లో ఒక కుండ పెరుగు ఎలాగో అమ్ముడిపోతుంది కనుక మిగిలిన కుండ పెరుగుని లస్సీయో మజ్జిగో ఏదైనా చేసి అమ్ముదాం. ఎలాగో ఇది సమ్మర్ కదా. అప్పుడొక పని చేద్దాం చెల్లి, నేను టౌన్ మొత్తం తిరిగి పెరుగు అమ్ముతాను. నువ్వు రోడ్డు మీద ఒక చెట్టు దగ్గర తోపుడు బండి మీద లస్సీ మజ్జిగ అమ్ము. అప్పుడు ఇద్దరు రెండు పనులు చేసినట్టు అవుతుంది, రెండు చేతుల డబ్బులు సంపాదించినట్టు అవుతుంది. ఇద్దరం సంపాదిస్తున్నామన్న ఆనందం ఉంటుంది. ఈ పెరుగును పడేయాల్సిన బాధ పోతుంది. అవునక్క, ఏ ముహూర్తాన మనం లక్ష్మి అనే ఆవును కొనుక్కున్నామో అప్పటినుంచి మన ఇంట్లో పాలకి పెరుగుకి ఇబ్బంది లేదు. పాలు పెరుగు అమ్ముకుంటూ ఇలా సంతోషంగా జీవిస్తున్నాం. నిజమే చెల్లి, అమ్మ పేరు లక్ష్మిని ఆవుకు పెట్టి మనం అమ్మలా ఆవును చూసుకుంటుంటే ఆవు మనకి పాలనిచ్చి తల్లి ప్రేమని పంచుతుంది. అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటుంటే పెరట్లోని ఆవు గట్టిగా అరుస్తుంది. చెల్లి, ఆవు ఒకసారి అరిచిందంటే దాహం వేస్తున్నట్టు. నేను వెళ్ళి నీళ్లు పెట్టేసి వస్తానక్క. హరిత ఆవు దగ్గరికి బకెట్టు నిండా నీళ్లు తీసుకొచ్చి పెట్టింది. ఆవు నీళ్లు తాగుతుంది. హరిత సంతోషపడుతుంది. దాహం తీరిందా తల్లి? ఆవు దాహం తీరింది అని తలూపుతుంది. తిరిగి హరిత ఇంట్లోకొస్తుంది. నీళ్లు పెట్టావా చెల్లి? పెట్టానక్క. ఆవు తల్లి దాహం కూడా తీరిందని చెప్పింది. చెల్లి, రేపటినుంచి మనం వేరువేరుగా అమ్మడం మొదలు పెడదామే? సరే అక్క, కానీ ఇక్కడ చిన్న చేంజ్ చేద్దాం. ఏం చేంజ్ చేద్దాం చెల్లి? నేను టౌన్ మొత్తం తిరుగుతూ పెరుగు అమ్ముతాను, నువ్వు బండి పెట్టుకుని లస్సీ మజ్జిగ అమ్ము, సరేనా? తన మీద తన చెల్లి చూపిస్తున్న ప్రేమని చంద్రిక అర్థం చేసుకుంది. నువ్వు చిన్నదాని చెల్లి, నువ్వు తిరిగి తిరిగి అలసిపోతావు. ఏం అలసిపోలేక్క, నాకు ఓపికంది ఉంటది. అలా అక్కా చెల్లెళ్ళు నేనంటే నేను అంటూ మాట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉండగా వాళ్ళు బాబాయ్ అని అభిమానంగా పిలుచుకునే పరమేష్ అక్కడికొచ్చాడు. పరమేష్ టౌన్లో బండిపైన కచోరీ అమ్ముతూ ఉంటాడు. అతన్ని చూసి అక్కా చెల్లెళ్ళు సంతోషపడ్డారు. పరమేష్ బాబాయ్, తమరా మా ఇంటికొచ్చారా? నేనింకా నమ్మలేకపోతున్నాను. రండి రండి, కూర్చోండి. నేనే తల్లి, మీతో ఒక అవసరం పడింది, అందుకే మీ ఇల్లు వెతుకుతూ వచ్చాను. చాలా సంతోషం బాబాయ్. మేం చేయాల్సిన సహాయం ఏమిటి? నాకొక కుండ పెరుగు కావాలి తల్లి. ఎప్పటి వరకు కావాలి? అయినా కుండ పెరిగెందుకు బాబాయ్? ఇది సమ్మర్ కదా తల్లి, దహీ కచోరీ అమ్ముతాను. దహీ కచోరీ అంటే పెరుగు కచోరీ చేసి అమ్ముతావా బాబాయ్? అవును తల్లి, పెరుగు కచోరీ చేసి అమ్ముతాను. కాలంతో పాటు మనం కలిసి నడిస్తేనే మనము బ్రతికేది. ఇంతకీ కుండ పెరుగుందా తల్లి? ఉంది బాబాయ్, ఇదిగో కుండ పెరుగు, తీసుకెళ్లి దహీ కచోరీ చేసి బాగా డబ్బులు సంపాదించు. పిన్నిని చెల్లిని బాగా చూసుకో. చాలా సంతోషం తల్లి. ఈ కుండ పెరుగుకి ధర ఎంత తల్లి? 200 బాబాయ్. డబ్బులు వద్దులే బాబాయ్, మా కోసం మీరెన్నోసార్లు కచోరీ పెట్టారు కదా. అది అభిమానంతో తల్లి, డబ్బుల కోసం కాదుగా. ఇది కూడా అంతే బాబాయ్, మీరు అడిగారు, మేం కూడా అభిమానంతో కుండ పెరుగునిస్తున్నాం. చెల్లి చెప్పిన డబ్బుల గురించి పట్టించుకోకు బాబాయ్, పెరుగు తీసుకుని వెళ్ళు. పరమేష్ సంతోషంగా పెరుగున్న కుండను తీసుకుని వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చంద్రిక ఉదయమే కుండ పెరుగు అమ్ముతూ ఉంటుంది. హరిత రోడ్డు మీద లస్సీ అమ్ముతూ ఉంటుంది. పరమేష్ దహీ కచోరీ అమ్ముతూ ఉంటాడు. ఒకరోజున చంద్రిక హరిత కలిసి దహీ కచోరీ తినాలని పరమేష్ దగ్గరికి వచ్చారు. పరమేష్ సంతోషంగా దహీ కచోరీ చేసి ఇచ్చాడు. దహీ కచోరీ అమ్మా, తినండి, చాలా బావుంటుంది తల్లి. చంద్రిక హరిత సంతోషంగా పరమేష్ ఇచ్చిన దహీ కచోరీ తింటారు. ఇద్దరికీ బాగా నచ్చింది. ఎలా చేస్తారో పరమేష్ని అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ కలిసి పరమేష్ బాబాయిని కూర్చోబెట్టి దహీ కచోరీ చేయటం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా చేసి ఇస్తున్నారు. సంతోషపడుతూ పరమేష్, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఇద్దరూ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే పట్టుదలతో వెంటనే నేర్చుకుంటారు, అందులో విజయం సాధిస్తారు అని మెచ్చుకుంటాడు. చంద్రిక హరితలు చాలా సంతోషపడతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. 4 రోజుల నుంచి పరమేష్ బాబాయ్ దహీ కచోరీ అమ్మటం లేదని
కారణం తెలుసుకోవాలని అక్కా చెల్లెళ్ళు కలిసి పద చెల్లి, పరమేష్ బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళి చూసొద్దాం. సరే అక్క, మనకంటూ చెప్పుకునే ఒకే ఒక మనిషి పరమేష్ బాబాయ్. రోజు ఎంతో ప్రేమగా పలకరించేవాడు. మనం వద్దని ఎంత చెప్పినా వినకుండా మన కోసం దహీ కచోరీ చేసిచ్చేవాడు. అలాంటి బాబాయ్ 4 రోజుల నుంచి కనబడడం లేదంటే ఏదో జరుగుంటుందనే భయం నాలో కలుగుతుందక్కా. మంచి మనసున్న బాబాయ్కి ఏం కాదులే చెల్లి, ఇంటికి వెళ్ళి చూస్తే మనకే తెలుస్తుంది కదా. పద బాబాయ్ ఇంటికి వెళ్దాం అని అక్కా చెల్లెళ్ళు పరమేష్ బాబాయ్ ఇంటికొచ్చారు. పరమేష్ ఫోటోకి దండ వేసుంటుంది. ఆ ఫోటో ముందు నిలబడి అతని భార్య సుశీల, 10 ఏళ్ల కూతురు మీనా ఏడుస్తూ ఉంటారు. పరమేష్ బాబాయిని అలా చూడగానే అక్కా చెల్లెళ్ళిద్దరికీ దుఃఖం ఆగలేదు. బాధగా కన్నీళ్లు పెట్టుకున్నారు. పరమేష్ ఫోటో దగ్గరికొచ్చి దండం పెట్టుకున్నారు. మమ్మల్ని మన్నించు బాబాయ్, నిన్ను చివరిగా చూసుకోలేకపోయాం. మీరు చంద్రిక హరితలు కదా? అవును పిన్ని. మా గురించి మీకు ఆయన ఇంటికొచ్చిన తర్వాత మీ గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. మీకు అమ్మా నాన్న లేరని, మీకన్నీ తానే పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలని ఎన్నో మాటలు చెప్పేవాడు. ఇంతలో దేవుడిలా చేశాడు. ఇక మేం బతికేదెలా? నా బిడ్డని పోషించుకునేదెలా? చదివించుకునేదెలా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బాధపడకండి పిన్ని, ఇక మేమున్నాం కదా, అంతా చూసుకుంటాం. ఏం చూసుకుంటారు తల్లి? కూలి పెరిగి అమ్మగా వచ్చిన డబ్బులతో మీరు బతకడమే కష్టంగా ఉంటది. ఇక మమ్మల్ని ఎలా పోషిస్తారు? వెళ్ళండి తల్లి, మేం కూడా ఇల్లు విడిచి పెట్టాలని పెద్దవాళ్ళు చెప్పారు. ఏదో ఒకటి చూసుకుంటాం అని చెప్పగానే అక్కా చెల్లెళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఒకరి చూపుల్ని ఒకరు అర్థం చేసుకుంటారు. పిన్ని, ఎక్కడికో వెళ్ళడం ఎందుకు చెప్పండి? మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి. మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం. చెల్లిని బాగా చదివిస్తాం. మా మాట నమ్మండి. అవును పిన్ని, బాబాయ్ నేర్పించిన దహీ కచోరీ చేయడం మాకొచ్చు. మేం కూడా దహీ కచోరీ అమ్ముతూ మిమ్మల్ని చూసుకుంటాం. అక్కా చెల్లెళ్ళు చెప్పిన మాట మీద సుశీలకి నమ్మకం కలిగింది. ఒక సంచిలో పెట్టుకుని వాళ్లతో బయలుదేరి చంద్రిక వాళ్ళ ఇంటికొచ్చింది. ఆ రోజు రాత్రి అక్కా చెల్లెళ్ళు చేసిన వంట తిని అందరూ పడుకున్నారు. ఓ రాత్రి వేళ చంద్రిక పెరట్లో నిలబడి ఆలోచిస్తూ ఉండగా చెల్లి హరిత అక్కడికొచ్చింది. అక్క, పడుకోకుండా ఏం ఆలోచన చేస్తున్నావు? నిద్ర పట్టట్లేదు చెల్లి. మనసు నిండా కలతలు, బోర నిండా బతుకు ఆలోచనలుంటే ఎలా నిద్ర పడుతుందక్క? పట్టదు. ఇంతవరకు మనిద్దరమే కనుక ఒకరం పెరుగు, ఒకరు లస్సీ, మజ్జిగ అమ్ముకుంటూ వచ్చాం. ఇప్పుడు మనతో పాటు పిన్ని, చెల్లి కూడా ఉన్నారు. దహీ కచోరీ అమ్మే బాధ్యత కూడా ఉంది. ఎలా అన్నది అంత చిక్కడం లేదు. నువ్వు పెరుగు అమ్మడం అయిన తర్వాత, నేను లస్సీ, మజ్జిగ అమ్మడం అయిన తర్వాత సాయంత్రం వేళ బాబాయ్ ఇంతకుముందు అమ్మిన చోటే దహీ కచోరీ అమ్మాలక్క. అప్పుడే బాబాయ్ ఆత్మ శాంతిస్తుంది, పిన్ని, చెల్లి కూడా సంతోషపడతారు. అవును చెల్లి, చాలా బాగా ఆలోచన చేసావు. ఇక వెళ్ళి పడుకుందాం పదక్కా. ఇక ఇద్దరూ వెళ్ళి పడుకుంటారు. వాళ్ళనుకున్నట్టుగానే ఉదయం పెరుగమ్మేవారు. మధ్యాహ్నం ఎండ సమయంలో లస్సీ, మజ్జిగ అమ్ముతారు. ఇక సాయంత్రం పరమేష్ ఎక్కడైతే దహీ కచోరీ అమ్మాడో అక్కడే ఈ అక్కా చెల్లెళ్ళిద్దరూ దహీ కచోరీ అమ్మటం మొదలుపెట్టారు. అది చూసి సుశీల, మీనా చాలా సంతోషపడతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అక్కా చెల్లెలు మొదలుపెట్టిన పెరుగమ్మటం, లస్సీ, మజ్జిగలు అమ్మటం, దహీ కచోరీ అమ్మటం చేస్తూ సుశీలని, మీనాని ఏ కష్టం లేకుండా చూసుకుంటూ ఉంటారు. వారి వారి వ్యాపారాల్లో విజయవంతంగా ముందుకు వెళ్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఊరి పక్కన పారుతున్న సెలయేటి ఒడ్డున పేద అక్కా చెల్లెళ్ళు చంద్రిక గిన్నెలు గడుగుతుంటే హరిత బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఇద్దరూ పేరుకే అక్కా చెల్లెళ్ళు, కానీ ఒకరికి ఒకరు తినిపించుకునే టైంలో తల్లి కూతుళ్ళు, నచ్చని విషయంలో గొడవపడే అత్తా కోడళ్ళు, సలహాలిచ్చి తీసుకునే సమయంలో అన్నదమ్ములు. ఇద్దరూ ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు. అక్క, ఈ ఇంట్లో 2000 ఉన్నాయి కదా? ఉన్నాయి చెల్లి. ఇప్పుడు ఉన్నట్టుండి డబ్బులెందుకు గుర్తొచ్చాయి? ఒక సీలింగ్ ఫ్యాన్ తెచ్చుకుందాం అక్క. మధ్యాహ్నం పూట ఈ ఇంట్లో ఉండలేకపోతున్నావా చెల్లి? అవునక్క, చాలా వేడిగా ఉంటుంది. అదే సీలింగ్ ఫ్యాన్ ఉంటే చల్లగా ఉంటుందా? ఉంటుందక్క. చల్లగా ఉండేలా చేస్తాను. చల్లగా ఉండేలా చేస్తావా? ఏం చేస్తావు చెల్లి? ఫ్యాన్కి ఐస్ ముక్కల్ని కడతావా, లేదంటే నీళ్ల బాటిల్స్ని కడతావా? అది కాదంటే అక్క, ముందు నువ్వు సీలింగ్ ఫ్యాన్ తీసుకో. ఆ తర్వాత నేను చల్లగా ఉండేలా ఏం చేయాలో చేసి చూపిస్తాను. చాలే ఫోజులు. ఇంట్లో ఉన్నవి ఆ 2000 చెల్లి. ఏదైనా అత్యవసరం కోసమని దాచిపెట్టుకున్నాం కదా, ఆ డబ్బుల్ని అలాగే ఉంచుకుందాం. పగలంతా ఒక చెట్టు కింద కూర్చుందాం,
రాత్రివేళ ఎలాగో చల్లగానే ఉంటుంది కదా, ఇంటి బయట మంచం వేసుకుని పడుకుందాం. అప్పుడు మనకి ఈ వేసవికాలం పెద్దగా ఇబ్బంది అనిపించదు. కనీసం మన ఫ్యాన్ కూడా కొనలేని పేదవాళ్ళమా అక్క? లేదు చెల్లి, ప్రేమానురాగాలున్న ధనవంతులం. అవునక్క, మనకి ప్రేమే ధనం, మమతే మైసూర్ ప్యాలెస్. ఇంకా చెప్పు చెల్లి, నువ్వు అలా చెప్తుంటే భలే సంతోషంగా ఉంది. అని అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళకి కొంచెం దూరంలో సెలయేట్లో కొట్టుకొస్తున్న పచ్చని గడ్డి మోపు కనబడుతుంది. అక్క అటు చూడు, సెలయేట్లో పచ్చటి గడ్డి మోపు కొట్టుకొస్తుంది. అసలే ఎండాకాలం, ఇప్పుడు పంటలు కూడా ఎవరూ వేయలేదు, ఎక్కడా పచ్చని పొలం కూడా లేదు. మరి ఆ పచ్చని గడ్డి మోపు ఈ సెలయేట్లో ఎక్కడి నుంచి కొట్టుకొస్తుందో అర్థం అవ్వట్లేదు. ఎక్కడి నుండి కొట్టుకొస్తే ఏముందక్క, మనకు కనిపించింది కాబట్టి మనం తీసుకుని ఒడ్డున పెట్టుకుందాం, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అని చెబుతూ ఉండగా పచ్చని గడ్డిమోపు వాళ్ల దగ్గరికొచ్చి ఆగింది. ఇద్దరూ కలిసి ఆ గడ్డిమోపుని ఒడ్డున పెట్టారు. ఈ పచ్చని గడ్డితో ఏం చేస్తావు చెల్లి? అలా అనకక్క, ఇప్పుడు ఈ పచ్చని గడ్డి ఎంతో విలువైంది. దీన్ని తీసుకెళ్లి ఊరి పంచాయతీ ఆఫీస్ దగ్గర వేలం పాట పెడితే కనీసం 10,000 వరకు వెళ్తది. ఆ 10,000తో మనం చక్కగా కూలర్ కొనుక్కోవచ్చు, ఈ ఎండాకాలం మొత్తం చల్లగా గడిపేయొచ్చు అని చెబుతుంటే కావడితో నీళ్లు తీసుకెళ్లటానికొచ్చిన రైతు వీరయ్య కనిపించాడు. అతన్ని ఆ అక్కా చెల్లెళ్ళు పెద్దయ్యా అని పిలుచుకుంటారు. పెద్దయ్యా, ఏంటి తల్లి? ఈ పచ్చని గడ్డి మోపుని ఇంటికి తీసుకెళ్లి పెద్దయ్యా, పాలు చావుంది కదా, ఆవుకు పెట్టు, పాలు ఇంకా ఎక్కువ వస్తాయి కదా అని చెప్పగానే వీరయ్య ఆ పచ్చని గడ్డి మోపుని అదోలా చూశాడు. అమ్మాయిలు, ఈ పచ్చగడ్డి మోపు మీకెక్కడి నుంచొచ్చింది? పెద్దయ్యా, ఎక్కడి నుంచి వస్తే ఏముంది చెప్పు, నీకు పాలిచ్చావుంది, ఈ పచ్చని గడ్డి తీసుకెళ్లి ఆవుకు పెడితే ఇంకా పాలు ఎక్కువగా వస్తాయి కదా. అలా కాదు తల్లి, ఎండాకాలం కాబట్టి మనూర్లోనే కాదు, మన పక్కూర్లలో కూడా ఎవ్వరూ పంటలేసిందే లేదు. దాదాపుగా ఎండాకాలం ఎవ్వరూ పంటలేరు, నేల కష్టం ఎప్పటికైనా వచ్చుద్దని. మీ దగ్గర ఈ పచ్చగడ్డి మోపు ఉందంటే. పెద్దయ్యా, మేమిక్కడ మా పనులు చేసుకుంటూ ఉండగా సెలయేట్లు కొట్టుకొచ్చింది, తీసి పక్కన పెట్టాం. ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది చెప్పండి? ఈ పచ్చని గడ్డి నాకొద్దులే అమ్మ తల్లి అని నీళ్ల కావిడితో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హరిత అయోమయంగా, అక్క, పెద్దయ్య ఏంటి ఆ పచ్చని గడ్డిని తీసుకెళ్ళమని చెప్తే అలా భయపడుతూ వద్దని చెప్పి వెళ్ళిపోయాడు? ఏమోలే చెల్లి, ముందుగా మనం వచ్చిన పనిని పూర్తి చేసుకుందాం అని అక్కా చెల్లెళ్ళు గిన్నెలు గడుగుతూ ఉంటారు. ఇక హరిత బట్టలు పిండుతూ ఉంటుంది. ముక్కులో రక్తం కారుతూ ఉండగా గర్భవతి ఆవు కన్నీళ్లతో బాధగా చంద్రిక వాళ్ళ ఇంటికొచ్చి పడిపోయింది. గిన్నెల బుట్టని బట్టల బుట్టని నెత్తిన పెట్టుకుని అక్కా చెల్లెలు ఇంటికొచ్చారు. ఇంటి దగ్గర ముక్కులో నుంచి రక్తం కారుతూ కింద పడిపోయున్న గర్భవతి ఆవు వాళ్ళిద్దరికీ కనిపించింది. ఇద్దరూ కంగారు పడతారు. తమ నెత్తిమీదున్న గిన్నెల బుట్టని బట్టల బుట్టని అరుగు మీద పెట్టారు. ఆవు వైపు చూశారు. అక్క, ఆ ఆవుకి దయ్యింది, ముక్కులో నుంచి రక్తం వస్తుంది. అవును చెల్లి, చూస్తుంటే కడుపుతో ఉన్నట్టుంది. నువ్వు పరుగున వెళ్ళి పశువుల డాక్టర్ని పిలిచికిరా. వెళ్ళి చెల్లి. సరే అక్క, నువ్వు మాత్రం ఆవును జాగ్రత్తగా చూస్తుండు అని హరిత పరుగున వెళ్ళింది. చంద్రిక ఆవుని చూస్తూ కంగారుతో, ఏం జరిగిందో ఏమో తెలీదు, ముక్కులో నుంచి రక్తం వస్తుంది, చూస్తుంటే కడుపుతో కూడా ఉన్నట్టుగా ఉంది. మా ఇంటి దగ్గర ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. దేవుడా, తల్లి బిడ్డకి ఏమీ కాకుండా చూడయ్యా, రేపు నీ దర్శనం చేసుకుంటా అని చంద్రిక మనసులోనే కోరుకుంటుంది. ఇంతలో హరిత పశువుల డాక్టర్ గోపాల్ని తీసుకొచ్చింది. గోపాల్ ఆవుని చూసి ఒక ఇంజెక్షన్ చేశాడు. చాలా రక్తం పోయింది, ఎవరో దుర్మార్గులు నీళ్లలో విషం కలిపి దీనికి తాగించారు అని చెప్పగానే అక్కా చెల్లెలు బాధగా ముఖాలు చూసుకుంటారు. ఈ ఆవు బ్రతకటం కష్టమే, నేనైతే మాత్రం భరోసా ఇవ్వలేను. పాపం తన కడుపులో 2 పిల్లలున్నారు. నేను చేయాల్సిన ప్రయత్నం చేశాను, ఇక దేవుడి మీదే భారం అని చెప్పగానే అక్కా చెల్లెలు బాధగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉదయం కళ్ళు తెరిస్తే మాత్రం పచ్చగడ్డుంటే మెత్తగా నూరి ముద్దలుగా చేసి తినిపించండి, అలా తినలేకపోతే గడ్డి రసం చేసైనా తాగించండి. సరే డాక్టర్ అని చెప్పగానే పశువుల డాక్టర్ గోపాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కా చెల్లెలు బాధగా ఆవుని చూస్తుండిపోయారు. అలా చీకటి పడింది. ఆవులో ఎలాంటి కదలిక లేదు, కళ్ళు మూసుకునే ఉంది. జాలేస్తుంది అక్కా చెల్లెలిద్దరికి. దుప్పటి తీసుకొచ్చి కప్పారు. చంద్రిక హరితలు కూడా అన్నం తినకుండా ఆవునే బాధగా అలా చూస్తూ ఉండిపోయారు. అలా రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయానే ఆవు కళ్ళు తెరిచింది. అక్కా చెల్లెలిద్దరూ ఎంతగానో సంతోషపడ్డారు. డాక్టర్ గోపాల్ చెప్పింది వాళ్ళిద్దరికీ గుర్తొచ్చింది.
అక్క నువ్వు ఆవు దగ్గర ఉండు, నేను వెళ్ళి మనం సలియర్ దగ్గర వదిలిపెట్టిన పచ్చని గడ్డి మోపుని తీసుకొస్తాను. సరే చెల్లి, జాగ్రత్తగా వెళ్ళరా. ఇక హరిత ఇంటి నుంచి సెలయేటి వైపు పరిగెత్తింది. ఆవుని చూస్తున్న చంద్రిక, ఆవు తల్లి, నీకేం భయం లేదు, నిన్ను కాపాడుకుంటాం. నీ కడుపులో 2 పిల్లలున్నారని డాక్టర్ గారు చెప్పారు. నిన్ను బాగా చూసుకుంటాం అని చెబుతూ ఉండగా హరిత పచ్చగడ్డిని నెత్తిన పెట్టుకుని ఇంటికొచ్చింది. కొంత గడ్డిని ఆవు ముందు వేసింది. నెమ్మదిగా ఆ ఆవు ఆ పచ్చగడ్డిని తింటూ ఉంటుంది. అది చూసి అక్కా చెల్లెలిద్దరూ సంతోషపడతారు. అక్క, ఆవు గడ్డి తింటుంటే ఇక తన ప్రాణానికి ఎట్లాంటి ప్రమాదం లేనట్టే కదా. అవును చెల్లి, ఆవు ఇప్పుడు క్షేమంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా ఆవు మాటలు వినిపిస్తాయి. ఇలా చూడు తల్లి అని ఆవు పిలవగానే చంద్రిక హరిత ఇద్దరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. నాకు బాగా ఆకలిగా ఉంది తల్లి, ఇంకా పచ్చిగడ్డి ఉంటే వేయండి అని చెప్పగానే చంద్రిక హరితలు మిగిలిన గడ్డి వేస్తారు. ఆవు పచ్చగడ్డి మొత్తాన్ని తినేస్తుంది. చెల్లి, ఇక మనం వెళ్ళి వంట చేసుకుందాం పదా. సరే అక్క, రాత్రి కూడా మనం ఏం తినలేదు, ఇప్పుడు ఆవు బానే ఉంది కదా, నాకు కూడా ఆకలవుతుంది, ఏమైనా చేసుకుని తిందాం అని ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. ఆవు పచ్చగడ్డి మొత్తాన్ని తినేస్తుంది. లేచి నిలబడుతుంది. అది పూర్తిగా బంగారంలాగా మారిపోతుంది. 2 దూడలకి జన్మనిస్తుంది. అవి అరుస్తూ చలాకీగా ఆడుకుంటూ ఉంటాయి. చంద్రిక హరితలు ఇంట్లో నుంచి బయటకొచ్చి చూస్తారు. ఆవు బంగారంతో తళతళ మెరిసిపోతూ ఉంటుంది. అక్కా, ఇదేంటి ఆవు మొత్తం బంగారులాగా మారిపోయింది? నేను అదే చూస్తున్నాను చెల్లి, ఆవెలా బంగారులా మారింది అని మాట్లాడుకుంటూ ఉండగా వాకిట్లో 2 దూడలు చలాకీగా ఆడుకుంటూ ఉండటం చూస్తారు. చిన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నట్టుగా వాళ్ళకు అనిపించటంతో అక్కా చెల్లెలిద్దరికీ ఎంతగానో సంతోషమేస్తుంది. అక్క, మనం చిన్నప్పుడు కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం కదా. అవును చెల్లి, మనం దాగుడు మూతలు ఆడుకునేటప్పుడు నేను నిన్ను చాలాసార్లు పట్టుకున్నాను, నువ్వు ఏడుస్తూ ఉండేదానివి. అవునక్క, అప్పుడు నువ్వే గెలిచేదానివి, నేను ఓడిపోయేదాన్ని, అందుకే నాకు ఏడుపు వచ్చేది, ఏడ్చేదాన్ని అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇలా చూడండి అక్కా చెల్లెళ్ళు, పచ్చని గడ్డి పెట్టి నన్ను బ్రతికించారు. ఇక నుంచి నేను మీ దగ్గరే ఉంటాను, పాలిస్తాను, ఆ పాలని అమ్ముకుంటూ జీవించండి అని చెప్పింది. చంద్రిక హరితలు పాలు పితకటానికని వచ్చారు. చంద్రిక పాలు పితుకుతూ ఉండగా బంగారు పాలు వస్తూ ఉంటాయి. అక్కా చెల్లెలిద్దరూ ఎంతగానో ఆనందపడ్డారు. ఇక అప్పట్నుంచి ఆ మాయా ఆవిస్తున్న బంగారు పాలని అమ్ముకుంటూ చంద్రిక హరితలు ఆ పల్లెటూరులో జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ బంగారు ఆవుని, వాటి 2 దూడల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.